లాస్ట్ వీడియోలో నెక్ షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నా అని చెప్పాను కదా, అది ఎందుకో ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే నెక్ డిజైన్ కట్ చేసేటప్పుడు నేను డైరెక్ట్ గా బక్రం పేపర్ యూస్ చేసి మళ్ళీ కట్ చేసుకుంటాను. అలా చేయడం వల్ల మన షోల్డర్ పీస్ లో ఖర్చులు అనేవి యాడ్ అవ్వవు కదా. సో స్లీవ్ కి 1/2 ఇంచ్ పైన 1.5 ఇంచ్ ఉంటుంది. కింద ఒక పిక్ పెట్టాను కదా, అలా ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం 6.5 ఇంచ్ కి మార్క్ చేసుకుని ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా స్కేల్ తో లైన్ వేసుకున్నాం. ఇప్పుడు కర్వ్ తీసుకోవడానికి కార్నర్ లో ఇలా లైన్ వేసుకుని అక్కడ 1.5 కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వైపు ఉన్న లైన్ లో సగానికి మార్క్ చేసుకుని అక్కడ నుంచి కర్వ్ తీసుకోవాలి. కింద ఉన్న లైన్ లో మనం చెస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ కర్వ్ తీసుకోవాలి. చెస్ట్ 34 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.5 ఇంచెస్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకేసారి నడుం సైజ్ కూడా తీసేసుకుందాం. నడుం సైజ్ ఎంత 30 ఇంచెస్. 30 డివైడెడ్ బై 4 చేస్తే 7.5. ఇప్పుడు చెస్ట్ 8.5 మార్క్ చేసుకున్న తర్వాత ఆ డాట్స్ అన్ని కలుపుతూ కర్వ్ తీసుకోండి. ఆ మార్క్ కలుపుతూ ఇలా కర్వ్ తీసేసుకోండి. ఇప్పుడు పైన షోల్డర్ జాయింట్స్ కి 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. అలాగే చెస్ట్ దగ్గర కూడా మనం ఖర్చుల కోసం మార్క్ చేసుకోలేదు కదా, ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చుల కోసం 2 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ కర్వ్ కి పైన కింద ఖర్చులు వదిలేసి మెజర్ చేసుకుంటే మనకి నడుం సైజ్ లో డివైడెడ్ బై 4 చేస్తే ఎంత అయితే వచ్చిందో అంత రావాలి.